నమస్తే. నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్ ఉష గారు, హోమియోపతి డాక్టర్. వారినడిగి వివిధ రకాల వ్యాధుల గురించి కావచ్చు, చాలా మందికి అనేక రకాలుగా బీపీ కావచ్చు, ముఖ్యంగా అది ఫిట్స్ కావచ్చు, ఇలాంటి వాటితో అయితే చాలా మంది టెన్షన్ అవుతూ ఉంటారు. అసలివి ఎందుకు వస్తాయి? దీనికి గల ముఖ్యమైన కారణాలేంటియో డాక్టర్‌ని అడిగితే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ చాలా మందికి మనం చూసుకున్నట్లయితే హైపర్ టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. హ్మ్. అసలు ఈ హైపర్ టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది? దీనికి గల ముఖ్య కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? సో, హైపర్ టెన్షన్ అనేది మనం సైంటిఫిక్ వర్డ్ అండి. దాన్ని ఓకే. మనము కామన్ లాంగ్వేజ్‌లో ఏమంటే బీపీ అంటాం. హ్మ్. సో, వాడికి బీపీ వచ్చింది, బీపీ పెరిగింది అంటూ హ్మ్. ఉంటారనమాట. అవును. మనము మామూలుగా బీపీ మిషన్స్ ఇంట్లో వచ్చాయి. దాన్నేమంటామంటే స్పిగ్నోమానోమీటర్ అంటామనమాట. ఓకే. మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మన మెయిన్ హెల్త్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేది అదే అనమాట. వాళ్ళేమని డిఫైన్ చేస్తారంటే హైపర్ టెన్షన్ అని చెప్పి 120/80 కంటే ఎవరికి ఎక్కువ ఉన్నా గూడా అది హైపర్ టెన్షన్‌గా తీసుకుంటారన్నట్టు. దాన్నేమంటామంటే ఐసీడీ-11 అంటాం. ఓకే. ఎవరికైనా గూడా ప్రపంచంలో 120/80 అంటే అప్పర్ లిమిట్ 120, లోయర్ లిమిట్ 80 కంటే ఎక్కువుంటే దాన్ని హైపర్ టెన్షన్ అని హ్మ్. చెప్తామనమాట. మెయిన్‌గా మనం జూసే ప్రాబ్లమ్ ఏంటంటే హైపర్ టెన్షన్‌లో హైపర్ టెన్షన్‌కి ఒక క వెరైటీ క్వాలిటీ ఉంటుంది. అదేంటి అంటే బీపీ పెరిగినా గూడా సింప్టమ్స్ కనపడవు. బీపీ పెరిగినా యాహ్! కూడా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక ఎంప్లాయీ ఉంటాడు. లేకపోతే ఎవరన్నా ఉంటారు. సో, వాళ్ళు ఏదో వేరే పని మీద హాస్పిటల్‌కెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మో, నానమ్మో ఎవరో ఉంటారు. వాళ్ళ బీపీ మిషన్ కట్టుకొని చూస్తారనమాట. హ్మ్. వీళ్ళకి సడెన్‌గా ఒకరోజు బీపీ పెరుగుతుంది. టెన్షన్ పడిపోతారు. టెన్షన్ పడిపోయి డాక్టర్ దగ్గరికెళ్తారు. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ అన్నీ ఇట్లా మెడిసిన్స్ రాసిస్తాడనమాట. వాడండి అని చెప్తాడు. హ్మ్. వీళ్ళు నెక్స్ట్ రోజు నుంచి వచ్చి ఇంకా ఇంటర్నెట్‌లో అన్నీ సెర్చ్ చేస్తారనమాట. ఇంటి చిట్కాలని చెప్పి, ఆ చిట్కాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ బీపీ ఉన్నా కూడా సింప్టమ్స్ ఉండవు. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే మాకు సింప్టమ్స్ లేవు గదా! మాకు ఇంకా మెడిసిన్స్ తీసుకోవడం ఎందుకు? అలోపతి మెడిసిన్స్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి పర్మనెంట్‌గా నేను దానిపైన డిపెండ్ కావాల్సొస్తుందని ఆలోచించి అసలు మెడిసిన్ తీసుకోవడమే హ్మ్. మానేస్తారనమాట. మీకేదైనా చిన్న దెబ్బ తగిలితే పెయినొస్తుంది. పెయిన్ ఉంది కాబట్టి ఆ పెయిన్ తట్టుకోలేక మెడిసిన్ హ్మ్. తీసుకుంటారు. దీంట్లో ఏమవుతుందంటే మీకు హైపర్ టెన్షన్ ఉన్నా కూడా సింప్టమ్స్ వెంటనే కనపడవు. కొంతమందికి వెంటనే కనిపిస్తాయి. అవును. కొంతమందికి వెంటనే కనపడవు. సింప్టమ్స్ లేనంత మాత్రాన అది మీ బాడీని డ్యామేజ్ చెయ్యదు అని కాదనమాట. ఏమవుతుందంటే చాప కింద నీరులాగా హ్మ్. లోపలనే బాడీని డ్యామేజ్ జేసి అంటే ఇన్‌సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. యాహ్! ఇన్‌సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఎక్కడెక్కడ ఉంటుంది ఇన్‌సైడ్ ఎఫెక్ట్ అంటే మీ కిడ్నీలు డ్యామేజ్ గావచ్చు, మీ హార్ట్ డ్యామేజ్ గావచ్చు, మీ బ్రెయిన్ డ్యామేజ్ గావచ్చు, ఏదన్నా డ్యామేజ్ గావచ్చు. సో, మనకు ఈ మెయిన్‌గా ఇక్కడ జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే సింప్టమ్స్ ఉండవు గదా! నేనెందుకు మెడిసిన్ తీసుకోవాలని మెడిసిన్ తీసుకోవడం మానేస్తారు. అది ఇలానే జరిగి ఒకరోజు చాప కింద నీరులాగొచ్చి ఆహ్, అంటే మేజర్ ప్రాబ్లమ్ హార్ట్ అటాకో, లేకపోతే పారాలిసిసో, లేకపోతే ఇంకా ఏదన్నా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ హ్మ్. చేస్తారనమాట. మన బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు అలోపతిలో అనుకున్నట్లు హ్మ్. అలోపతి మెడిసిన్స్ చాలా మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, హ్మ్. దానికి ఎంత దూరంగా ఉండడం అంత మంచిది. బట్ హోమియోపతిలో మీరు జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో బీపీని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంది. మనకన్ని హోమియోపతిలో. హోమియోపతిలో ఓకే. హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే చాలా మైల్డ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ జేసుకోవచ్చు. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పుకొని, నేను కొన్ని డైట్‌లో చేంజెస్ జెప్తాను, ఎక్సర్‌సైజ్‌లో చేంజెస్ జెప్తాను. ఆ సింపుల్ చేంజెస్ చేసుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకుంటుంటే, మెయిన్‌గా కొత్తగా డయాబెటిస్ గాని, కొత్తగా హైపర్ టెన్షన్, బీపీ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనమాట. బీపీ డిడక్ట్ అయిన వాళ్ళలో ఏంటంటే, ఈజీగా మనము కంప్లీట్‌గా అంటే కంప్లీట్‌గా క్యూర్ జేసుకోవచ్చు. అంటే ముందు బీపీ లేని స్టేజ్‌లో ఎలా ఉందో ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ బీపీ రాకుండా ప్రివెంట్ జేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి మెడిసిన్స్‌తో ట్రీట్మెంట్ జేసుకోవచ్చు. అంటే ఈ హైపర్ టెన్షన్‌తో. హైపర్ టెన్షన్‌లో ఓకే. యాహ్! సో అంటే హోమియోపతి పరంగా చూసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయని చెప్పొచ్చా సార్ బెస్ట్ దీంట్లో? రిజల్ట్స్ ఉంటాయండి. బెస్ట్ ఓకే. రిజల్ట్సే కాకుండా హోమియోపతిలో సో, చాలామంది భయపడేది దేనికంటే, నేను ఒక్కసారి అలోపతి మెడిసిన్ స్టార్ట్ జేస్తే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సొస్తుందో ఓకే. అనే భయం హోమియోపతిలో అవసరం లేదు మీకు. ఓకే. హోమియోపతిలో ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, నేను చెప్తాను ఏమేం జేయాలని, డైట్‌లో కొన్ని చేంజెస్ జేసుకొని, ఎక్సర్‌సైజ్‌లో కొంచెం నిద్ర అన్నీ సెట్ జేసుకొని, హోమియోపతి మెడిసిన్స్ వాడితే నార్మల్ అయిపోతుంది మళ్ళీ. ఒక్క ఓకే. సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా
అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మెడిసిన్సే హోమియోపతిలో ఉండవనమాట. జీరో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి కంప్లీట్‌గా రివర్స్ చేసుకొని, ఎవరైతే భయపడుతున్నారో నాకు హైపర్ టెన్షన్ వచ్చింది, వాళ్ళకి మళ్ళీ భయం ఉంటుందనమాట. హ్మ్. హైపర్ టెన్షన్ డిటెక్ట్ అయింది. అవును. రైట్. డాక్టర్ ఏమో వీళ్ళకి మందులిచ్చాడు. హ్మ్. వీళ్ళు మందులు తీసుకోరు. మందులు తీసుకోనప్పటి నుంచి టెన్షన్ వీళ్ళకింకా. హ్మ్. ఏం టెన్షను? మందులు తీసుకుంటే అది అడిక్షన్ అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని దీనివల్ల టెన్షన్. ఏం సైడ్ ఎఫెక్ట్ అవుతుందో, మళ్ళీ ఫుడ్ డైజెస్ట్ అవ్వదని, టాబ్లెట్స్ డైజెస్ట్ అవ్వని, ఇలాంటి అపోహలు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇదొక టెన్షన్. ఒకవేళ మందులు తీసుకోలేదనుకోండి, మందులు తీసుకోకుంటే అదొక టెన్షన్. ఏంటి? పెరిగిపోతుందేమో, హ్మ్. నా డయాబెటిస్ పెరిగిపోతుందేమో, అటు టెన్షనే, ఇటు టెన్షనే. ఇటువంటి టెన్షన్‌లో ఉన్న వాళ్ళకి హోమియోపతి ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నో సైడ్ ఎఫెక్ట్స్. పర్మనెంట్‌గా క్యూర్ జేసుకోవచ్చు. మీరు జేయాల్సిందేంటంటే, రెగ్యులర్‌గా నేనిచ్చిన మెడిసిన్ వాడాలి. నేను చెప్పినట్టు డయట్‌లో కొంచెం చేంజ్ జేయాలి. ఎక్సర్‌సైజ్‌లో కొంచెం చేంజ్ జేయాలి. స్లీప్‌లో కొంచెం చేంజ్ జేయాలి. అంతే. యెస్. సో, ఇవి చేసుకొని తీసుకుంటే కంప్లీట్‌గా మనము రివర్స్ చేయొచ్చు. ఈ హైపర్ టెన్షన్‌ని మనం తగ్గించుకునే అవకాశం రైట్. అనేది ఉంటుంది. యాహ్! ఎస్పెషల్లీ హోమియోపతిలో. రైట్. యాహ్! యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్స్. థాంక్స్ అండి. Fiticus Homeopathy